జగన్ కు కష్టాలు తప్పవా? రంగంలోకి నారా లోకేష్. ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పెద్ద ట్రబుల్లో పడినట్లు తెలుస్తోంది. త్వరలో జగన్ పై ఫోన్ ట్యాపింగ్ కేసు లోడ్ అయ్యే అవకాశం ఉంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఫోన్లను జగన్ ప్రభుత్వం ట్యాప్ చేసిందని నారా లోకేష్ ఆరోపించారు. తాము అధికారంలోకి రాలేమని తెలియగానే డాక్యుమెంటరీ సాక్ష్యాలను ధ్వంసం చేశారు. కానీ రుజువుంది. సిఐఎస్ఎల్ యాంటీ నక్సల్ వింగ్ కు ఫోన్లను ట్యాప్ చేసే అవకాశం ఉన్నందున దానికోసం ఉపయోగించబడుతుంది. మా ఫోన్లను ట్యాప్ చేయడానికి పెగాసస్ ను వాడుతున్నారు అని లోకేష్ అన్నారు. తదుపరి ఆదేశాల వరకు అన్ని కార్యాలయాలను సీజ్ చేయాలని కాబోయే సీఎం చంద్రబాబు నాయుడు డీజీని ఆదేశించినట్లు లోకేష్ వెల్లడించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులను సులువుగా గుర్తించవచ్చు. పోలీసు ఉన్నతాధికారులకు అవసరమైన చికిత్స అందిస్తే సాక్ష్యం కష్టం కాదు. రేవంత్ రెడ్డి తెలంగాణలో ఇదే కేసును ఉపయోగించారు. బీఆర్ఎస్ అగ్రనాయకత్వాన్ని పిన్ చేయడానికి కీలకమైన ఆధారాలు లభించాయి. తెలంగాణలో ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులు అరెస్ట్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్లోనూ ఇదే ఫార్ములా అమలవుతున్నట్లు కనిపిస్తోంది. ఘోర పరాజయం తర్వాత జగన్మోహన్ రెడ్డికి అన్ని విధాల సమస్యలు ఎదురవుతున్నాయి.